ఆధునిక వైద్య విజ్ఞానం అంతరిక్షంలోకి అడుగుపెట్టినా మానవ శరీరం ఇప్పటికీ ఒక వీడని చిక్కుముడిగానే మిగిలిపోయింది. కొన్ని అరుదైన వ్యాధులు మనకు సినిమా కథల్లో అనిపిస్తాయి, కానీ అవి బాధితుల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. అటువంటి వాటిలో స్టోన్ మ్యాన్ సిండ్రోమ్ అన్నది అత్యంత భయంకరమైనది. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో కండరాలు, కణజాలం అన్ని క్రమంగా ఎముకగా మారిపోతూ ఉంటాయి. అంటే ఒక ఎముక పంజరం పైన మరొక ఎముక పొర పెరుగుతూ మనిషిని లోపలే బంధించి వేస్తుందన్నమాట. చివరికి ఒక స్టేజ్ లో ఆ వ్యక్తి ఒక విగ్రహంలా లేదా రాతి బొమ్మలా బిగుసుకుపోతాడు. వారు కనీసం చేతులు కూడా కదపలేరు, నోరు తెరవడం కూడా కష్టమవుతోంది. అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ అదనపు ఎముకలను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తే ఆ గాయం తగిలిన చోట మరిన్ని కొత్త ఎముకలు పుట్టుకొస్తాయట. అంటే కత్తి తగిలిన ప్రతి చోట శరీరం ఎముకను సృష్టిస్తూ ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని వందల మందిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధికి ఇప్పటికీ ఖచ్చితమైన కారణం కానీ మందు కానీ కనుగొనలేకపోయారు. మనిషి ప్రాణంతో ఉండగానే శిలలా మారిపోవడం అనేది వినడానికి వణుకు పుట్టిస్తోంది. మన చర్మం కింద ఉండే కండరాలు మెత్తగా ఉంటేనే మనం కదులుతాం, కానీ అవి ఇనుములా గట్టిపడిపోతే ఆ నరకం వర్ణనాతీతంగా ఉంటుంది. అలాగే విదేశీ యాస సిండ్రోమ్ గురించి వింటే మనం ఆశ్చర్యపోతాం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా మెదడులో రక్తస్రావం అయినప్పుడు కోలుకున్న తర్వాత ఆ వ్యక్తి తన సొంత యాసను మర్చిపోయి తనకు ఏమాత్రం సంబంధం లేని విదేశీ యాసలో మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక తెలుగు వ్యక్తి ప్రమాదం తర్వాత ఫ్రెంచ్ యాసలో తెలుగు మాట్లాడడం మనం చూడవచ్చు. ఇది వారు కావాలని చేసేది కాదు. మెదడులోని మాటను నియంత్రించే కేంద్రం దెబ్బతినడం వల్ల శబ్దాలు వెలువడే రీతి మారిపోయి అలా వినిపిస్తూ ఉంటుంది. ప్రకృతి మన మెదడుతో ఆడే ఈ వింత ఆటల వెనుక ఎన్నో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి. ఇదే మెడికల్ మిస్టరీల గురించి చెప్పుకునేందుకు ఈ రోజు ఇన్ డెప్త్ లో మీ ముందుకు వచ్చింది. వైద్య చరిత్రలో మరో వింతైన స్థితి ఆలీస్ ఇన్ వండర్ ల్యాండ్ సిండ్రోమ్. పేరు వినడానికి ఒక అద్భుత కావ్యంలా ఉన్న ఈ సమస్య ఉన్న వారికి లోకం మొత్తం ఒక భ్రమలా కనిపిస్తూ ఉంటుంది. వారు చూసే వస్తువుల పరిమాణం అకస్మాత్తుగా మారిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న ఒక గ్లాస్ ఒక కొండంత పెద్దదిగానో, లేదా ఎదురుగా ఉన్న పెద్ద కారు ఒక చిన్న అగ్గిపెట్టి పరిమాణంలోనూ వారికి కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వారి స్వంత చేతులు గాల్లోకి పెరిగిపోయినట్లు లేదా కాళ్ళు కుచించుకుపోయినట్లు వారికి అనిపిస్తూ ఉంటుందట. ఇది కంటికి సంబంధించిన లోపం కాదు, మన కళ్ళు చూసిన దృశ్యాన్ని మెదడు విశ్లేషించే క్రమంలో జరిగే పొరపాటు. ముఖ్యంగా మైగ్రేన్ లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రసిద్ధ రచయిత లూయిస్ కారోల్ తనకు ఉన్న ఈ సమస్య ఆధారంగానే ఆ కథను సృష్టించారని చాలా మంది నమ్ముతుంటారు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు నడుస్తున్న దారి ఒక్కసారిగా మైలు దూరంలో అనిపించినా, లేదా మీ చేతిలో ఉన్న పెన్ను ఒక గొడవనంత పెద్దదిగా కనిపించినా ఆ మానసిక స్థితి ఎంత అయోమయంగా ఉంటుందో. దీనికి తోడు ఫాంటమ్ లింబ్ పెయిన్ అనే మరొక మిస్టరీ వైద్యులను వేధిస్తూ ఉంది. ఏదైనా కారణం వల్ల చేతులు లేదా కాళ్ళు కోల్పోయిన వ్యక్తులకు లేని ఆ కాలు వద్ద విపరీతమైన నొప్పి రావడం ఒక పెద్ద ఫజిల్. శరీరం నుంచి ఆ భాగం విడిపోయినా మెదడులోని ఆ అవయవానికి సంబంధించిన నరాలు ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. ఫలితంగా అక్కడ తీవ్రమైన దురద లేదా నొప్పి వస్తున్నట్లు బాధితులు విలవెల్లాడిపోతూ ఉంటారు. కంటికి కనిపించిన నొప్పితో పోరాడడం అంటే అది ఎంతటి నరకమో ఊహించలేము. మెదడులోని నాడుల అమరిక ఎంత పటిష్టంగా ఉంటుందంటే భౌతికంగా లేని వస్తువును కూడా అది ఉందని నమ్మిస్తూ ఉంది. ఈ సమస్యను తగ్గించడానికి వైద్యులు ఇప్పుడు అద్దాల సహాయంతో వినూత్న చికిత్సను అందిస్తున్నారు. మన నాడీ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైనదో చెప్పడానికి ఇదొక నిదర్శనం. మనిషి మెదడు సృష్టించే ఈ భ్రమలు ఒక్కోసారి ప్రాణాంతకమైన నొప్పిని కూడా మిగులుస్తూ ఉంటాయి. అయితే మెడికల్ వరల్డ్ లో అన్నిటికంటే విస్మయకరమైన వ్యాధి కార్టర్డ్ సిండ్రోమ్. దీనినే నడుస్తున్న శవం అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన రోగి తాను చనిపోయారని, తన శరీరం లోపల కుళ్ళిపోయిందని, లేదా తనలో రక్తం, అవయవాలు లేనే లేవని బలంగా నమ్ముతాడు. వారు అద్దంలో తమ ముఖాన్ని చూసుకున్నా అది తమది కాదని, ఒక శవమని వాదిస్తూ ఉంటారు. చనిపోయిన వారికి ఆహారం ఎందుకు అని వారు తిండి కూడా తినడం మానేస్తూ ఉంటారు. స్నానం చేయడం వంటి దైనందిన పనులకు దూరంగా ఉంటారు. ఒక వ్యక్తి ప్రాణాలతో ఉండి కూడా తనను తాను మృతదేహంగా భావించడం అనేది మెదడులోని భావోద్వేగాలను గుర్తించే కేంద్రం దెబ్బతినడం వల్ల జరుగుతోంది. వీరు శ్మశానాల్లో తిరగడానికి ఇష్టపడతారు. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా ఇది ఒక గంభీరమైన మానసిక నరాల సంబంధిత సమస్య. ఈ బాధితులకు తాము శ్వాస తీసుకుంటున్నాము అన్న స్పృహ కూడా ఉండదు. తమ గుండె ఆగిపోయిందని భ్రమపడుతూ ఉంటారు. అలాగే హైపర్ థైమేసియా అనే మరొక వింత స్థితి కూడా ఉంది. దీనిని ఒక రకంగా వరం అని అనుకోవచ్చు, కానీ బాధితులకు అది ఒక శాపం.
ఈ సమస్య ఉన్న వ్యక్తులు తమ జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని, ఏ రోజు ఏ సమయానికి ఏం జరిగింది, ఎవరు ఏం మాట్లాడారు, ఆ రోజు వాతావరణం ఎలా ఉంది వంటి వివరాలను కళ్ళకు కట్టినట్లు గుర్తించుకుంటారు. మనం సాధారణంగా చాలా విషయాలను మర్చిపోతుంటాం కదా, కానీ వీరు దేనిని మర్చిపోలేరు. గతాన్ని నిరంతరం నెమరు వేసుకోవడం వల్ల వారు ప్రస్తుతంలో జీవించలేక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. మన మెదడులోని జ్ఞాపకాల గది ఎప్పుడూ నిండుగానే ఉంటే కొత్త విషయాలకు చోటు ఉండదు. మరపు అనేది మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం అయితే, అది లేకపోవడం ఒక పెద్ద ఇబ్బందిగా మారుతోంది. 10 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి అన్న చిన్న మాటను కూడా నిన్నే అన్నట్లుగా గుర్తించుకొని బాధపడడం అనేది మానసిక ప్రశాంతతను దూరం చేస్తోంది. అతి జ్ఞాపక శక్తి మనిషిని గతం అనే జైలులో బంధించేస్తోంది. మెడికల్ మిస్టరీలలో మరొకటి ప్రోగేరియా. ఈ వ్యాధి ఉన్న చిన్న పిల్లలు చాలా వేగంగా ముసలివారిలా మారిపోతుంటారు. వారి జుట్టు రాలిపోవడం, చర్మం ముడతలు పడడం, ఎముకలు బలహీనపడడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. 10 ఏళ్ల వయసులోని 80 ఏళ్ల ముసలి వారిలా వారు కనిపిస్తుంటారు. ఇది జన్యుపరమైన లోపం వల్ల వస్తోంది. దీనికి కూడా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేదు. పసిప్రాయంలోనే ముసలితనం రావడం అనేది ఆ తల్లిదండ్రులకు తీరని వేదన మిగులుస్తోంది. అలాగే మన దేశంలో కూడా కొన్ని వింతైన కేసులు నమోదవుతూ ఉంటాయి. కొందరికి శరీరానికి ఇనుప వస్తువులు అయస్కాంతంలో అతుక్కోవడం, మరికొందరికి చెమట రూపంలో రక్తం రావడం వంటివి చూస్తుంటే ప్రకృతి విచిత్రం అర్థమవుతోంది. ఎక్స్ప్లోడింగ్ హై సిండ్రోమ్ ఉన్న వారికి నిద్రపోతున్నప్పుడు తలలో ఏదో బాంబు పేలినట్లు పెద్ద శబ్దం వినిపిస్తోంది, కానీ బయట మాత్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. దీనివల్ల బాధితులు నిద్రపోవడానికి భయపడిపోతూ ఉంటారు. అలాగే ఫిష్ ఓడర్ సిండ్రోమ్ ఉన్న బాధితుల చెమట మరియు శ్వాస నుంచి కుళ్ళిన చేపల వాసన వస్తోంది. ఇది శరీరంలోని ఎంజైమ్ లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వారు సమాజంలో తిరగలేక మానసిక కుంగుబాటుకు లోనవుతూ ఉంటారు. ఆధునిక వైద్య శాస్త్రం ఇప్పటి వరకు ఎన్ని అద్భుతాలు సాధించినా ప్రకృతి సృష్టించిన ఈ వింత వ్యాధులకు కారణాలు కనుగొనడంలో నేటికి వెనుకబడే ఉంది. మానవ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం ఒక రహస్య గని. ఆ రహస్యాలను ఛేదించే క్రమంలో మనిషి ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. మన శరీరం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది అర్థం కాని ఒక అద్భుత కావ్యం కూడా. ఈ వింత వ్యాధులపై అవగాహన పెంచుకోవడం వల్ల బాధితుల పట్ల సానుభూతిని చూపగలం. వింత రోగాల వెనుకున్న అసలు కారణాలను వెలికి తీయడంలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.